అనకాపల్లి జిల్లాలో పోలవరం ఎడమ కాల్వ గ్రావెల్ మాఫియాకు వరంగా మారింది. పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో పోలవరం కాల్వ మట్టిని తరలించి కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న కూటమి నేతలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అధికారులు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోలవరం కాల్వ గట్ల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతు సంఘం నేతలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కానీ ఈరోజు కలెక్టర్ కానీ అధికారులు కూడా పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఈ పద్ధతి రైతు సంఘం చూస్తూ ఊరుకోదు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇప్పటికైనా ఈరోజు డిఈ గారు ఉన్నారు, ఇరిగేషన్ డిఈ, వాళ్ళు కనీసం ఆఫీసర్ కదలడం లేదు. వాళ్ళు వచ్చి పరిశీలన చేసి మొత్తం ఎవరైతే మట్టీలు ఇస్తున్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి ఈ గట్లు పటిష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్టి దందాగా మారి ఈ కూటమి నాయకులందరూ కూడా మట్టిని విచ్చలవిడిగా అనేక రూపాలుగా అమ్ముకొని సొమ్ము చేసుకోవడం తప్ప ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్తో, అలాగే ఇరిగేషన్ అధికారుల సపోర్ట్తో ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ఈ మట్టి దందాన్ని విపరీతంగా చేస్తున్నారు. ఇటువంటి దందా జరగకుండా, పోలవరం కాలం నాశనం అవ్వకుండా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.